కరెంటు తీగ పవర్ ఉంటేనే దానికి శక్తి. దాని జోలు ఎవరు వారు భయపడిపోతారు. పవర్ పోతే దాన్ని ఎవరైనా ఆడుకుంటారు. దేవుని కృపలో నువ్వు నిలిచి ఉండాలి. దేవుణ్ణి హత్తుకుని నువ్వు ఉండాలి. నువ్వు కృపలో ఉంటేనే బలవంతుడివి. అది ఏదైనా కానీ. ఒకవేళ కాలు జారి పడ్డావే అనుకో, నేను పడిపోయాను కదా అని పందుల దొడ్లో ఉండమాకు. నేను పడిపోయాను కదా అని చెప్పి సన్నిధికి దూరం అయిపో మాకు. నేను పడిపోయాను కదా ఇంకా నేను పనికిరానని దూరంగా వెళ్ళమాకు. ఇంకా ఆడుకుంటాడు సాతాను నీతో. చిత్తు చేసేస్తాడు సాతాను నిన్ను. ఏది జరిగినా, ఒకవేళ చేయి జారిందో కాలు జారిందో బలహీన పడిపోయావో, పరిగెత్తుకుంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసులో ఉండాలి, కృపలో ఉండాలి. ఆ కృపలో నువ్వు ఉంటే ఎవ్వడు నిన్ను తాకడు. ఏ సమస్య నిన్ను పట్టి పీడించదు.